శబరిమలకు ఆడవాళ్లు ఎందుకు వెళ్లకూడదో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమె శరీరం నుండి ఒక అందమైన మహిళ ఉద్భవిస్తుంది. ఆమెనే మాలికాపురోతమ్మ. మాలికాపురోతమ్మ అయ్యప్ప స్వామిని చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోతుంది. స్వామి, నాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చూడగానే నాకు ప్రేమ పుట్టింది. నన్ను వివాహం చేసుకోండి అనగా అయ్యప్ప స్వామి నవ్వుతూ, నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను. నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్తాడు. కానీ మాలికాపురోతమ్మ పట్టుబట్టడంతో అయ్యప్ప స్వామికి ఒక ఆలోచన వస్తుంది. సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు. ఇంకొన్ని సంవత్సరాలలో ఈ కొండపై నాకు ఆలయాన్ని నిర్మిస్తారు. నన్ను దర్శించుకోవడానికి కోట్లలో భక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ వస్తారు. ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి కన్యాసాములు రారో ఆ సంవత్సరం నిన్ను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. కానీ మాలికాపురోతమ్మకు తనకంటే అందమైన మహిళలు వస్తే అయ్యప్ప నాకు ఎక్కడ దూరం అవుతాడా అనే భయంతో ఆమె ఒక కోరిక కోరుతుంది. నిన్ను దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి, ఆడవాళ్ళు రాకూడదు అని అంటుంది. దానికి అయ్యప్ప స్వామి, నాకు మగ ఆడ అనే తేడా ఏమీ లేదు, కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావం జరిగే వయసులో ఉన్న మహిళలు శబరిమలకు రారు. కేవలం చిన్న పిల్లలు మరియు వయసు పైబడిన మహిళలు మాత్రమే వస్తారని చెబుతాడు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, మాలిక, నువ్వు మణిమండపం పక్కనే ఉండు. వచ్చిపోయే భక్తులను చూస్తూ వాళ్ళని దీవిస్తూ వారిని కాపాడు